కరీంనగర్ జిల్లాకి సంబంధించి మన బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక పెద్ద రూమర్ ఏంటంటే ఈటల రాజేంద్రని పార్టీ ప్రెసిడెంట్ కు ఒత్తడానికే మిమ్మల్ని తెర మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని ఈ రోజు పార్టీ ప్రెసిడెంట్ చేశారన్న అన్న కామెంట్ గట్టిగా వినిపిస్తుంది. ఆయన చేస్తాడా బండి పోను దాంట్లో నన్ను డిక్లేర్ చేసింది ఎవరు? నడ్డా గారు డిక్లేర్ చేశారు బీఎస్ఎఫ్. అంటే మనం కెన్ బి బీలిటిల్ హిమ్ ఈజ్ అవర్ నేషనల్ ప్రెసిడెంట్. బండి సంజయ్కి సంబంధం ఏముంటుంది దాంట్లో? ఇట్ ఈస్ నేషనల్ పార్టీ టేక్స్ డిసిషన్ హూ హ్యాస్ టు బి ప్రెసిడెంట్ అది. దాన్ని మనం ముందు పెట్టారు. బండి సంజయ్కి ఏం సంబంధం ఉంటుంది? హీ హిమ్సెల్ఫ్ వాజ్ అ కాంపిటీటర్, పేపర్లో వచ్చింది అంతే కదా. ఓకే రైట్. అండ్ మరొక విషయానికి వస్తే కనుక రోహిత్ వేముల హెచ్సియు స్టూడెంట్ ఎవరైతే రోహిత్ వేముల ఉన్నాడో తన సూసైడ్ వెనుక కారణం అంటే మెయిన్ కారణం మీరే అని చెప్పేసి రీసెంట్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆరోపించడం జరిగింది. అండ్ అలాగే దీని మీద రోహిత్ వేముల చట్టం కూడా తీసుకొస్తాను త్వరలో అని గట్టిగా ఆయన కామెంట్స్ కూడా చేశారు. మీరు దానికి ప్రతి కౌంటర్గా లీగల్ నోటీస్ కూడా పంపించారు. లీగల్ నోటీస్ పంపించంటే మీకు దాన్ని వాస్తవం తెలవాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆసా అనేటువంటి ఆర్గనైజేషను కొంతమంది దాంట్లో అర్బన్ నెక్సలైట్స్ ఒక పోస్టర్ పెట్టారు. ఏమని? అఫ్జల్ గురు హమ్ షర్మిందా హై, తేరే కాతిల్ జిందా హై. అఫ్జల్ గురు ఉరియేసింది ఎవరు? సుప్రీంకోర్టు. తేరే కాతిల్ జిందా అని అంటే నిన్ను ఉరిదీసిన వాళ్ళు ఇంకా బతుకున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టుని వాళ్ళు తక్కువ ఆన్సర్ చేసినట్టు. దీన్ని సుశీల్ కుమార్ ఏవీపీ అయినా ఆబ్జెక్షన్ పెట్టాడు. వాళ్ళు సుశీల్ కుమార్ కొట్టారు. కొడితే హాస్పిటల్లో పడ్డారు. నేను హాస్పిటల్ పోయినా. అంతవరకే నాకు సంబంధం. నేను నా వల్ల ఆయన సూసైడ్ చేసుకున్న సూసైడ్ నోట్లో అని చెప్పాడు. ఎవరు కారని ఎట్లా నా పేరు చెప్తారు? 1. నెంబర్ 2, ఇదే గవర్నమెంట్ ఆ కేసు క్లోజ్ చేసింది. 3, రోహిత్ వేముల వాజ్ నాట్ దళిత్, హీ వాజ్ వడ్డరా. దొంగతనంగా ఈ సర్టిఫికేట్ తీసుకు పాపాన్ని చనిపోవడం నాకు కూడా బాధ ఉంది. ఎందుకంటే బ్రైట్ స్టూడెంట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన సూసైడ్ నోట్ రాసిన దాంట్లో చాలా విషయాలు రాశాడు. నిజంగా వీ హ్యావ్ అవర్ ఓన్ మీన్ ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ కండోలెన్సెస్. కానీ అతను వడ్డన అయిన తర్వాత ఎస్సీ సర్టిఫికేట్ వస్తుంది. ఎవరు ఇచ్చారు ఎస్సీ సర్టిఫికేట్? దాని మీద ఎంక్వైరీ పెట్టాలి. ఇప్పుడు నేను ఈరోజు నా మీద ఇట్లా స్టేట్మెంట్ ఇస్తుంటే వాళ్ళ భయం ఏంటంటే రామచంద్ర ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్, ఈజ్ బికమింగ్ పాపులర్, టుమారో ఈజ్ థ్రెట్ టు అస్. కాబట్టి ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ చేస్తున్నారు. మీకు బట్టి విక్రమార్క గారికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? పార్టీ బీజేపీ అండ్ కాంగ్రెస్, దట్స్ ఆల్. ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అదర్వైజ్ ఈజ్ ఆల్సో మంచి హైలీ ఎడ్యుకేటెడ్ సెంట్రల్ స్టూడెంట్. ఆయన కూడా నైస్ మ్యాన్. అట్లా నేను ఐ డోంట్ అంటే మీరు తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పార్టీ ఎంత పెద్ద సెన్సేషన్ గా మారిందో, మీరు పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు అయిన డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా రోహిత్ ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని తెర మీదకి తీసుకొస్తూ బూచి కింద చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే రోహిత్ వేముల దళిత్ ఇంట్లో అని చెప్పి దళిత్ కాదని చెప్పి దళిత్ ఇప్పుడు మనం పోతున్నది కూడా నిమ్స్ హాస్పిటల్లో వేరే మా దళిత్ మొత్తం ప్రెసిడెంట్ అడ్మిట్ అయి ఉన్నాడు. హీఈస్ ఇన్ హాస్పిటల్. పోలీసులు కొట్టారు. ఎందుకు కొట్టారంటే ఆయన ప్రొటెస్ట్ చేశాడు. మా దళిత్ సర్టిఫికేట్ మీరు వడ్డర్లకు ఎట్లా ఇస్తారు, వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు అని చెప్పి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ దేర్. సో నాకు రోహిత్ వేముల సంబంధించినటువంటి ఇన్సిడెంట్ నాకు సంబంధం లేదు. నేను చెప్పడం కాదు అది, నేను చెప్పడం కాదు. ఐ ఆల్వేస్ హ్యావ్ సింపతి ఫర్ దట్ బాయ్. నన్ను మీడియేట్ చేయమని చెప్పి అడిగిన మాట కరెక్టే. ఇది కొంతమంది అప్పటికే దిస్ నాట్ కనెక్టెడ్ విత్ ఇట్. ఆయన సూసైడ్ చేసుకుంటే ఆయన వ్యక్తిగత కారణం అన్న, నాట్ బికాస్ ఆఫ్ రామచంద్రరావు ఆర్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. అది ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది స్టూడెంట్స్ పాలిటిక్స్. అక్కడ ఇది పర్సనల్ రీజన్ అది అంతే. రైట్. కాంగ్రెస్ పార్టీ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే దాదాపు 19 నెలలు కావస్తుంది. అండ్ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే పబ్లిక్ ఒకసారి ఓటేసి చంపలు కొట్టుకుంటున్నారు. అమ్మ వీళ్ళకి ఎందుకు ఇచ్చిన అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని. ఇట్స్ వెరీ మిస్అడ్మినిస్ట్రేషను, కరప్షను, నాన్ పర్ఫార్మెన్సు, దెన్ చీటింగ్ ది పీపుల్ విత్ ఫాల్స్ ప్రామిసెస్. మీరు 6 గ్యారంటీస్ అన్నారు. ఎన్ని గ్యారంటీస్ చెప్పండి మీరు ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు మీరు 3,000 ఇస్తున్నారు. ఎక్కడ పోయినా నిరుద్యోగ భత్త, రైతు బంధు 15,000 చేస్తున్నారు. ఎక్కడ పోయినా అవన్నీ వెర్ ఇస్ ఇట్? టెల్ మీ. సో ఎవ్రీ ప్రామిస్ విచ్ దే మేడ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ దే ఫెయిల్. మీరు 6 వాగ్దానాలు 420 మోసాలు అంటే 420 మోసాలు. 421 సబ్జెక్టు కరెక్ట్. 421 నీ 420 ఎందుకు ఉంటున్నారు? బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ బికాస్ ఆఫ్ దట్ బిహేవియర్. మళ్ళీ మా మీద కేసులు పెడతారు సార్ అన్నది నేను కదా. సో అదే దట్స్ వై
కాంగ్రెస్ పార్టీ is a non-performing government, NPA. పీపుల్ ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ ఇట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో. అందుకే వాళ్ళు ఏంటంటే రకరకాల రాజకీయాలు చేసి నా మీద టుడే దే ఆర్ ట్రైంగ్ టు బ్లేమ్ ఇట్.